అలానే మిసేశ్వరరావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి, మరోవైపు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు పోలీస్ కస్టడీలో విచారణని ఫేస్ చేస్తూ ఉన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కోర్టు అనుమతి మేరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు ఆయన. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. అంటే శుక్రవారం సాయంత్రం వరకు పోలీస్ కస్టడీలో ఉంటారు. ఆ కస్టడీలో ఆయన్ని విచారించబోతున్నారు సజ్జనార్ గారు, అలాగే రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ గారు, షీ టీం విభాగానికి సంబంధించినటువంటి ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్, వీళ్ళు ముగ్గురు ఈయన్ని విచారించబోతున్నారు ఉదయ్ కృష్ణారెడ్డిని. దాదాపుగా కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత బుధవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. గురువారం శుక్రవారం 2 రోజుల పాటు ఆయన్ని విచారించబోతున్నారు. 2 డీసీపీలు, 1 కమిషనర్ సజ్జనార్ గారు. సజ్జనార్ గారు పోలీస్ ఆఫీసర్గా ఎంత డైనమిక్కో అందరికీ తెలుసు. హైదరాబాద్ కమిషనరు. ఆయన విచారణలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ కేసుని ముందుకు నడిపించడంలో కానీ ఎంత పర్ఫెక్ట్గా అడుగులు వేస్తారో తెలుసు. సజ్జనార్ గారు అనగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటారు. దానికంటే కూడా చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఆయనకి బాగా తెలుసు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారు. ఆయన స్వయంగా ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి మరొక లేడీ ఐపీఎస్ అధికారి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు లైంగిక దాడి కూడా చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ మేరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు రిమాండ్కి ఇది ఇచ్చింది. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఆయన్ని కోర్టు అనుమతి మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని విచారిస్తూ ఉన్నారు ప్రజెంట్. ఆల్రెడీ 2 days బ్యాక్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎవరు? డీసీపీ లావణ్య నాయక్ గారే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆవిడ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్లో ఒక ల్యాప్టాప్, మొబైలు, అలాగే కొన్ని పెన్ డ్రైవ్లు, దాంతోపాటు ప్రేమలేఖలు, కత్తి, ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్లో. మరోవైపు లేడీ ఐపీఎస్ ఎవరైతే ఆరోపణలు చేశారో ఆవిడకి సంబంధించినటువంటి రూమును కూడా తనిఖీ చేశారు. అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆవిడ మీద నిజంగానే లైంగిక దాడి జరిగిందా, ఆవిడ రూమ్లోకి ఉదయ్ కృష్ణారెడ్డి వచ్చారా, వచ్చిన తర్వాత ఏ విధంగా లైంగిక దాడి చేశారు, దీని మీద కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అది వాస్తవమే అనేటువంటి ఒక ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. కారణం ఏంటంటే ఉదయ్ కృష్ణారెడ్డి లేడీ ఐపీఎస్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆవిడే ఈ మొత్తం రాద్ధాంతానికి కారణము, ఆవిడ కారణంగానే ఈ ప్రేమ వ్యవహారం మొత్తం బయటపడింది, ఆవిడే బయట పెట్టారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేశారు అనేది ఆయన చెప్తున్నారు. ముస్సోరి నుంచి ప్రేమలో ఉన్నాము, ఆ ప్రేమ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ వరకు చేరింది. ఆ తర్వాత ఆవిడ నేనేదో సన్నిహితంగా ఉంటున్నాను వేరే వాళ్ళతోటని దూరం అయ్యారు, అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. అంటే తప్పంతా కూడా లేడీ ఐపీఎస్ మీద పెట్టేటువంటి ప్రయత్నం ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తూ ఉన్నారు. మరి ఎవరు చెప్పేది నిజం? లేడీ ఐపీఎస్ చెప్పేది నిజమా, లేదంటే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పేది నిజమా అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇది కీలకమైనటువంటి ఇన్వెస్టిగేషన్. ఒక సెలబ్రిటీగా లేదంటే ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక యువకునిగా ఉదయ్ కృష్ణారెడ్డి లైఫ్ ఇటీవల వరకు ఉంది. ఇప్పుడు పూర్తిగా రివర్స్లో ఉంది. కారణం ఏంటంటే ఒక కానిస్టేబుల్గా ఉంటూ అతను ఐపీఎస్ సాధించారు, సివిల్ ర్యాంక్ కొట్టి ఐపీఎస్ సాధించారు. అది కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అతను, తల్లిదండ్రులు లేనటువంటి అతను, వాళ్ళ నాయనమ్మ చదివిస్తే కూరగాయలమ్మి కష్టపడి చదువుకొని వచ్చినటువంటి అతను.
అలాంటి అతని జీవితానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇది. సాధారణంగా సివిల్ ర్యాంక్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కసారి సివిల్లో ర్యాంక్ వచ్చిందనంటే వాళ్ళ కష్టం ఎంత ఉంది వెనక అనేది ఊహించుకోవచ్చు. చాలా తక్కువ మందికి, కొన్ని కోట్ల మందిలో కొన్ని వందల మందికే సివిల్స్ వస్తూ ఉంటుంది, సివిల్ ర్యాంక్ వస్తూ ఉంటుంది. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఇవి రావటం అంటే చాలా అరుదు. 140 కోట్ల భారతీయులు ఉంటే వాళ్ళల్లో 0.1%కి మాత్రమే ఈ అవకాశం వస్తుంది, అరుదైనటువంటి అవకాశం. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అతని లైఫే ఇప్పుడు టోటల్గా చీకట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్, క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సజ్జనార్ గారు చేసేటువంటి ఇన్వెస్టిగేషను, ఆ ఇన్వెస్టిగేషన్లో ఆయన పొందుపరిచేటువంటి అంశాలే ఉదయ్ కృష్ణారెడ్డి జీవితాన్ని నిర్దేశించబోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత తప్పు మొత్తం ఉదయ్ కృష్ణారెడ్డిదే అని చెప్పి తేలితే డిస్మిస్ కావడం ఖాయం. దీంతో అతని జీవితం మొత్తం ఆల్మోస్ట్ ఇక ఈ సివిల్స్ లేదంటే ఐపీఎస్ కెరీరే లేనట్టే. అందుకే ఇది సున్నితమైనటువంటి అంశం, ఈజీగా మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. అతను కష్టపడి ఐపీఎస్ సాధించి వచ్చాడు. అప్పట్లో అతను ఇన్స్పిరేషన్ యూత్కి. ఒక కానిస్టేబుల్గా ఉంటూ ఏదో సిఐ అన్నాడని చెప్పి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్కి ప్రిపేర్ అయ్యి సివిల్లో ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యాడంటే ఇది ఒక సినిమా కథలాగా మనకు అనిపిస్తుంది. కానీ దాని వెనుక చాలా హార్డ్ వర్క్, కృషి, కసి అన్నీ ఉన్నాయి. అందుకే యూత్ అతన్ని సోషల్ మీడియాలో ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుంది. ఇప్పుడు అతని లైఫ్ డైలవల్ల పడిపోయింది. ఒక లేడీ ఐపీఎస్, అలాగే ఇద్దరు సాహచర్యం చేశారు. ఆ కారణం చేత ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ ఇప్పుడు వికటించేసి ఇప్పుడు ఇతన్ని బజారుకి తీసుకొచ్చింది. ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, పేపర్లో వస్తున్న దాని ప్రకారం కేవలం లేడీ ఐపీఎస్తో కాదు, అంతకుముందు వేరే లేడీస్ తోటి కూడా ఇతనికి రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్కి సంబంధించినటువంటి ఆధారాలు ల్యాప్టాప్లో, అతని మొబైల్లో, అతని రూమ్లో, పెన్ డ్రైవ్లో ఇలాంటి వాటిలో ఉన్నాయి. అవన్నీ కూడా సేకరించారు పోలీసులు అని చెప్పి వస్తూ ఉన్నాయి న్యూస్. ఈ న్యూస్ వస్తున్నదాన్ని న్యూస్ అంతా నిజమైతే కనుక దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని, దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాల్ని, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని సజ్జనార్ గారు చేస్తారు. దాన్ని అన్నింటినీ షార్ట్ షీట్లో పొందుపరుస్తారు. అప్పుడు ఇతని జీవితం ప్రశ్నార్థకం అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉంది. మరి అసలు వీళ్ళిద్దరి యొక్క ప్రయాణంలో ఏం జరిగింది, ఎవరు తప్పు ఉంది? ఇప్పటికీ కూడా లేడీ ఐపీఎస్ కూడా తప్పు ఉంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ శిక్షిస్తే ఇద్దరిని శిక్షించాలి అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రమే ఇప్పుడు శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. మరి లేడీ ఐపీఎస్ పరిస్థితి ఏంటి? ఆవిడని కూడా విచారించారు కదా ఇప్పుడు పోలీసులు. ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తారు, వేరువేరుగా విచారిస్తారు. సజ్జనార్ గారు తనదైనటువంటి పందాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం క్లూస్ని బయటికి తీసుకురాబోతూ ఉన్నారు. దీంతో ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి జీవితం భవిష్యత్ ఏంటి అనేది కూడా తేలబోతుంది. ప్రస్తుతం అయితే పోలీస్ కస్టడీలో అయితే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆయన పోలీస్ కస్టడీలో ఉంటారు. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి పంపిస్తారు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే ఈ 2 రోజులు జరిగేటువంటి ఇన్వెస్టిగేషనే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేడీ ఐపీఎస్కి కానీ లేదా ఉదయ్ కృష్ణారెడ్డి లైఫ్కి కానీ ఒక భవిష్యత్ గీతని గీయబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. సో సజ్జనార్ గారు మరి ఏం తెలుస్తారు, ఏం తెలిసే అవకాశం ఉంది అనేది మనం చూడాల్సిందే. ఒక ఇద్దరు డీసీపీలు అలాగే కమిషనర్ సజ్జనార్ గారు ముగ్గురు కూడా విచారిస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఆధారాలతో సహా ఏం జరిగింది అనేది డిఓపిటీకి పంపిస్తారు ఢిల్లీకి. అక్కడ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది క్యూరియాసిటీ అయితే ఉంటుంది. మరి ఈ విచారణలో ఏం తేలబోతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.